టు సుమన్ టీవీ. సో, నేను ఫైనల్‌గా నేనైతే ఒక ప్లేస్‌కి వచ్చేసాను. నా వెనకాతల ఆల్రెడీ మీకు కనిపిస్తుందన్న విషయం నాకు బాగా తెలుసు. యెస్. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే 2డీ ఎకో మిషన్స్‌ని చూసేసాం. బట్ నేనైతే మీకు ఈరోజు 4డీ ఎకో మిషన్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఇక్కడికొచ్చేసా. ఇక్కడికొచ్చేసానంటున్నాను, ఎక్కడికొచ్చానో చెప్పలేదు కదా! యెస్. నేను ఈరోజు మల్లికా సూపర్ స్పెషాలిటీ మహబూబ్ నగర్ హాస్పిటల్‌కి నేను విజిట్ చేయడానికి వచ్చేసాను. సో, నాతో పాటు డాక్టర్ మహేష్ బాబు గారు నాతో పాటు ఉన్నారు. సో, సార్ మాట్లాడిన విషయాలన్నీ మనం ఇందాక విన్నాము. ఇప్పుడు లైవ్‌లో 4డీ ఎకో మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ పేషెంట్‌కి స్కాన్ చేసేటప్పుడు అది విజువల్స్ ఎలా ఉంటాయి, 2డీకి, 4డీకి వేరియేషన్స్ ఏంటి, ఇవన్నీ గూడా మనం లైవ్‌లో చూసేద్దాం. సో, నాతో పాటు ఎలా ఫాలో అయిపోండి. హలో సార్. సార్ హాయ్. ఫైనల్‌గా 4డీ వచ్చేసింది. మేము చూసేసాము. ఇది చూస్తుంటే నాకు అమ్మో! లోపల హార్ట్ ఇలాగే అవుతుందేమో అని డౌట్ అనిపిస్తుంది. అట్లానే ఉంటది ట్రూగా అయితే. యెస్. సార్ నాకు డౌట్ ఏంటంటే 2డీకి, 3డీకి, 4డీకి డిఫరెన్సెస్ ఏంటి? 2D అంటే 2 డైమెన్షనల్, 3D ఈకో అంటే 3 డైమెన్షనల్, 4D ఈకో అంటే 3 డైమెన్షనల్ పిక్చర్ని మనం రియల్ టైంలో చూడగలిగితే దాన్ని 4D అని అంటాం. 2 డైమెన్షనల్ మనం తీసుకున్నాం అనుకోండి, లెంగ్త్ బ్రెడ్తే వస్తుంది, డెప్త్ అనేది కనిపించదు. అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ వచ్చేది. ఆ ఇమేజ్లో మేము హార్ట్ డెప్త్లో ఎట్లా ఉంటుందని ఊహించుకునేవాళ్ళం. ఇప్పుడు తర్వాత టెక్నాలజీ పెరిగి 3D టెక్నాలజీ వచ్చింది. ఈ 3D టెక్నాలజీ అంటే డెప్త్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు, మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. అవును. ఇదివరకు ఓల్డ్ మెషిన్స్ అట్లా కొన్ని 3D మెషిన్స్ అట్లా ఉన్నాయి. ఆ మెషిన్స్లో ఏంటంటే డిఫరెంట్ పిక్చర్స్ తీసుకొని 3Dలో రెండరింగ్ చేసి మనకు పిక్చర్ రావాలంటే 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా టైం పట్టేది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అనేది లేదు. దిస్ ఇస్ అ 4D ఈకో. మనం స్కాన్ చేసిన వెంటనే మనకి పేషెంట్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయండి విత్ ఇన్ రియల్ టైంలో మనకు వచ్చేస్తుంది. 3D echo in real time is nothing but a 4D echo. This is a 4D echo. యెస్. ఈ 4డీ ఎకోలో అడ్వాంటేజెస్ ఏంటి? 4D echo అడ్వాంటేజెస్ ఏంటంటే మనము బ్లాక్ అండ్ వైట్ పిక్చర్కి 70mm పిక్చర్కి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో 2Dతో కంపేర్ చేసుకుంటే 4Dకి అంత అడ్వాంటేజెస్ ఉంటున్నాయి. ఇందుట్లో ఇంకోటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్, వాల్ కానివ్వండి, కార్డియాక్ ఛాంబర్స్ కానివ్వండి, గ్రేట్ వెసల్స్ కానివ్వండి, ఏదైనా చాలా చాలా క్లియర్గా చూడవచ్చు. ఓకే, ఆ చూడటమే కాకుండా ఇట్లా మనకి ఒక డెప్త్ పర్సెప్షన్ కూడా వస్తుంది. అది కూడా రియల్ టైంలో వస్తుంది. ఏ మాత్రం చిన్న మైన్యూట్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ కూడా మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీంతో. ఇప్పుడు 2D తోటి అది సాధ్యం కాదు. నా దృష్టిలో 2D అనేది ఇంకో మహా అయితే ఇంకో 4-5 years ఉంటుంది అంతే. ఆ తర్వాత నో వన్ ఈస్ గోయింగ్ టు యూజ్ 2D. సార్ మనకేంటంటే మనం కొన్ని హాస్పిటల్స్‌లో చూసుకునేటప్పుడు హార్ట్ కానివ్వచ్చు, లేదు అంటే స్టమక్ కానివ్వచ్చు, ఇలా స్కాన్ చేసేటప్పుడు మనకి ఈ పిక్చర్ వస్తుంది బయట. మనకి ఇందులో ఏంటంటే ఒక క్లారిటీ కనిపించదు. అంటే మాలాంటి పేషెంట్స్‌కి అయితే మాకు తెలీదు బ్లడ్ క్లాట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ హోల్ ఉంది, ప్రాబ్లమ్ ఏంటి అనేది ఇలాంటి పిక్చర్‌లో మనకు తెలీదు. సో, ఇందులో క్లారిటీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు 4డీ ఎకో? వండర్ఫుల్ క్లారిటీ ఉంది, చాలా ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అంటే మేము మీకు ఈ స్ట్రక్చర్ హార్ట్ ఛాంబర్, ఇది హార్ట్ ఛాంబర్లో హార్ట్ వాల్స్ ఇట్లా వర్క్ చేస్తున్నాయి, ఇవన్నీ ఇట్లా బ్లడ్ పంపింగ్ ఇలా ఉంది, అవన్నీ కూడా మీకు చూపించిన వెంటనే ఇదేంటంటే రియల్ టైంలో రియల్గా మనం చూడొచ్చు కాబట్టి మీకు కూడా అర్థమయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే కొన్ని ప్లేసెస్‌లో మనం స్కాన్ చేసుకునేటప్పుడు మనకి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది రావడానికి సమ్ టైం పడుతుంది. అది కొంతమంది ఈవినింగ్ అంటారు, 4:00 లేదు అంటే టుమారో అంటారు. బట్ ఇదైతే మనకి ఎంత డ్యూరేషన్‌లో మనకి రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు అంటారు? మనకి ఎంత టైంలో విజువల్స్ అనేవి తెలిసిపోతుంది? అండ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే స్కాన్ చేయడానికి నాకు పట్టే సమయం, డీటెయిల్డ్ కంప్లీట్ స్కాన్ చేయడానికి పట్టే సమయం ఓన్లీ 10 minutes మాత్రమే. ఓహ్! టైపింగ్కి అనదర్ 10 to 15 minutes పడుతుంది. లెస్ దాన్ హాఫ్ అన్ అవర్లో మేము 4D ఈకో రిపోర్ట్ ఇచ్చేసేస్తాం. డైలీ కంటిన్యూస్గా మా హాస్పిటల్లో 4Ds జరుగుతూనే ఉంటాయి. ఇదేదో ఒకళ్ళిద్దరు పేషెంట్లు కాదు, అందరికి కూడా. విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 10 minutes టైంలోనే మేము మీకు రిపోర్ట్ ఇచ్చేది. సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉంటుందని కూడా చెప్పారు కదా! అసలు దాని గురించి చెప్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము హార్ట్లో బ్లడ్ పంపింగ్ చేస్తుంటాం. పంప్ చేసినప్పుడు కొన్ని వెలాసిటీస్ వస్తాయి. ఆ వెలాసిటీస్ని ఏది కరెక్ట్ వెలాసిటీ, ఏది రాంగ్ వెలాసిటీ, ఒక్కొక్క వెలాసిటీ ఎంత ఉంది, వాటన్నింటిని కూడా జస్ట్ విత్ సింగిల్ బటన్ క్లిక్ తోటి మనం ఆ వెలాసిటీని ఈజీగా మెజర్ చేయొచ్చు. ఆ వెలాసిటీస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఇంకోటి హార్ట్ ఛాంబర్ సైజెస్, లెఫ్ట్ వెంట్రికల్ ఎంత ఉంది, రైట్ వెంట్రికల్ ఎంత ఉంది, రైట్ ఏట్రియం ఎంత ఉంది, లెఫ్ట్ ఏట్రియం ఎంత ఉంది, ఈ ఛాంబర్ సైజ్ అని కూడా విత్ జస్ట్ క్లిక్ ఆఫ్ ద మౌస్లో మనకు అక్కడ వచ్చేసేస్తాయి. అది కూడా ఒకటి కాదు, 4-5 వాల్యూస్ వస్తాయి. మనము మాన్యువల్గా చేయలేనన్ని వాల్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి
విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ సెకండ్స్లో మనకి దీని మీద డిస్ప్లే అయిపోతాయి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన రిపోర్ట్ యొక్క క్వాలిటీని అద్భుతంగా ఎన్హాన్స్ చేస్తుంది. కొన్ని మనం మాన్యువల్గా తీసుకోలేని పారామీటర్స్ని కూడా వాటితో తీసుకోగలిగే పరిస్థితి అనేది ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సార్ మనకి ఏంటంటే కొన్ని తెలుసు పర్టికులర్గా ఈసీజీ అనుకోవచ్చు, సిటీ స్కాన్ అనుకోవచ్చు, మనకి ఎంత ఛార్జ్ చేస్తారు, ఎంత ఉంటుంది అనేది బేసిక్గా మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ అంటే మన హార్ట్ రియల్గా ఎలా ఉంది అనేది ఇక్కడ 4D ఎక్కువ చూపించేస్తుంది. సో దీనికి మీరు ఎలా ఛార్జ్ చేస్తారు? ఏవైనా అంటే ప్రతి మానవుడు సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంటుందా, లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా? కరెక్ట్గా చెప్పాలంటే నార్మల్ 2D ఈకో మిషన్స్ కన్నా ఈ మిషన్ కాస్ట్ మినిమం ఒక 15 times మోర్ ఉంటుంది. ఓకే, 2D ఈకో అనేది సిటీస్లో కనుక మనం చూస్తే 3000, 3500, 2500 అట్లా డిఫరెంట్ ఉన్నాయి. నేను 4D ఈకోని జస్ట్ నా పేషెంట్స్కి మెషిన్ ఖరీదు పక్కన పెట్టండి, జస్ట్ 2500కే నేను అందిస్తున్నాను. నెక్స్ట్ కనుక మళ్ళీ పేషెంట్ వచ్చేసేసి మాకు మళ్ళీ రిపోర్ట్ కావాలి, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, ఎట్లా ఉంది ప్రాబ్లం అని కనుక అనుకున్నట్లయితే రిపీట్ ఈకోస్, రిపీట్ స్కానింగ్స్ని వీ విల్ డూ ఇట్ జస్ట్ ఫర్ 500 రూపీస్. మీకు మామూలుగా 2D ఈకోలోనే టచ్ కూడా చేయనివారు, నేను 4D ఈకో రిపీట్ స్కానింగ్ జస్ట్ ఫర్ 500 చేస్తాను. నాకు కావాల్సిందే నెంబర్. ఎందుకు నెంబర్ కావాలి? ఈ ఊర్లో అందరు ఎఫర్ట్ చేయగలగాలి, ఆ రేట్లోనే ఉండాలి మహబూబ్ నగర్లో. ఓకే, సపోజ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, చాలామంది చేసుకుంటున్నారు, వాళ్ళకైతే ప్రైస్ కన్స్ట్రెంట్ కాకపోవచ్చాము, కానీ మహబూబ్ నగర్లో కొద్ది ప్రైస్ కన్స్ట్రెంట్స్ సీరియస్గా ఉన్నాయి. ఖచ్చితంగా నేను తక్కువకే చేయాలి, తక్కువకే చేస్తున్నాను, చాలామంది వచ్చి చేసుకుంటున్నాను. సో ఒక రిక్షా పుల్లర్ చేర్చుకోగలగాలి, ఒక విలేజర్ చేర్చుకోగలగాలి, మా ఫార్మర్ చేర్చుకోగలగాలి, ఒక రిచ్ మ్యాన్ ఏదైతే ఎఫర్ట్ చేయగలుగుతాడో స్కానింగ్ విషయంలో, హార్ట్ స్కానింగ్ విషయంలో, అది ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేర్చుకోగలగాలి. కొన్ని వేరే ఊరు అనేది కాదు, అట్లా నేను అంటలేదు, కానీ అంటే ఏంటి? ట్రాన్స్ఇసోఫేజియల్ ఎక్కువ. ఇప్పుడు మనము ఈ స్కానింగ్ కనుక చేయాలి అని అంటే హార్ట్ మీద ప్రోబ్ పెడతాం, లోపల గుండెలో కండరాలు ఎట్లా ఉన్నాయి, వాల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తాం. దీన్ని ట్రాన్స్ థొరాసిక్ ఎక్కువ అంటే ఛాతీ ద్వారా లోపలికి గుండెలో ఉన్న కండరాలని, కవాటాలని చూస్తున్నాం. అదే ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎక్కువ అంటే ఈసోఫేగస్, అన్నవాహిక ద్వారా మనము హార్ట్ని కనుక చూడగలిగే పరిస్థితి ఉంటే దాన్ని ట్రాన్స్ ఈసోఫేజియల్ ఈకో అంటాము. దానికోసం ఏం చేస్తామంటే ఒక పైప్ని, అంటే 4D ఈకో ప్రోబ్ని, ఒక సన్నగా ఉంటుంది పైపు, దాన్ని లోపలికి వేస్తాం, ఈసోఫేగస్లోకి వెళ్తాం, అంటే అన్నవాహికలోకి వెళ్తాం. ఖచ్చితంగా అది గుండె యొక్క వెనక భాగంలో ఉంటుంది. అక్కడ మనకి బోన్స్ కానీ లంగ్స్ కానీ ఇవన్నీ ఏం అడ్డురావు కాబట్టి ఇంటర్నల్ స్ట్రక్చర్స్, హార్ట్లో ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ట్రాన్స్ థొరాసిక్ ఎకో కన్నా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి. ఎవరికైతే ట్రాన్స్ థొరాసిక్ ఎకోలో కరెక్ట్గా కనిపించటం లేదో వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో చేస్తాము. ఒకసారి బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటే వాటిని తెలుసుకోవడానికి ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో చేస్తాము. సర్జరీ చేయబోయే ముందు కొంతమంది పేషెంట్స్కి ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో అవసరం పడుతుంది, వాళ్ళ కోసం అనేది చేస్తాం. నా యొక్క ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా మొత్తంలో 4D మెషిన్స్ 2 ఉన్నాయి, 3వది మనది. సౌత్ ఇండియాలో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెషిన్. ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో అయితే ఇండియాలో ఉన్న ఏకైక మెషిన్ మల్లిక హాస్పిటల్లో ఉంది. సార్ ఊరేమో మహబూబ్నగర్ అంటారు, మరి ఇంత పెద్ద మెషిన్ పెట్టారంటే అది నాకు ఆ కోరిక, నాకు అలా చేయాలని కోరిక, అంతే, అంత తప్పించి ఇంకేం లేదు. ఏదో గొప్ప చెప్పడం అని కాదు, కానీ ఈ ఊరికి మెషిన్ తీసుకురావడం అనేది నాకు చాలా గర్వంగానే అనిపిస్తుంది. ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో ద్వారా చిన్న బ్లడ్ క్లాట్స్, వాటి ఎట్లా ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. సార్ ఇప్పటికీ కూడా అంటే మన ఎంటైర్ ఇండియాలోనే ఒక 2 or 3 మిషన్స్ ఉన్నాయి, బట్ ఎంటైర్ సౌత్ ఇండియాలో ది ఫస్ట్ మిషన్ కదా. సో అది మాత్రం నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ సార్. మరి అంత సిటీలో అయ్యి ఉండి మరి ఎందుకు వాళ్ళు పెట్టలేదో నాకైతే తెలియదు, కానీ ఒక విలేజ్లో మీరు పెట్టినా కూడా నిజంగా ఎంతో మంది హార్ట్స్కి. మహబూబ్నగర్ ఇస్ నాట్ ఎ విలేజ్, ఇట్స్ ఎ టౌన్. సో అంటే ఇది యాక్చువల్గా 2020 అక్టోబర్ 12న యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ లభించింది దీనికి. నేను ఈ మిషన్ తీసుకొని వచ్చింది విత్ ఇన్ 1 yearలో, అంటే 2021 సెప్టెంబర్ కల్లా మేము ఈ మిషన్ ఇన్స్టాల్ చేసాం. మాకుండే కాంటాక్ట్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అడ్వైజ్ చేయడం కానీ, ఇట్లాంటి చాలా ఇది చేసిన తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైన మిషన్ మనకు ఉందని చెప్పానని జీఈ కంపెనీ వాళ్ళని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఈ మిషన్ పేరంటే జీఈ వివిడ్ E95 అల్ట్రా ఎడిషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మెషిన్ కంప్లీట్ పేరు అయితే అది. వాళ్ళు మనకి ఇవ్వటానికి ఒప్పుకోవటము, మనము ఈ మెషిన్ ఇన్స్టాల్ చేయటము, దీంట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి.
వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసి వాళ్ళతో మాట్లాడి మెషిన్ ఇన్స్టాల్ చేయించి ఇప్పుడు అందరికి కూడా 4D ఎక్కువ రెగ్యులర్గా మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా మేము 4D ఎక్కువ చేస్తాం. ఓకే. మా పేషెంట్కి మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా మేము 4D ఎక్కువ చేస్తాం. 2D ఎక్కువని చాలా ప్రదేశాల్లో నైట్ టైం జరగదు. నో విల్ డూ 4D ఎక్కువ మిడిల్ ఆఫ్ ద నైట్ ఆల్సో బికాస్ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉందని అక్కడ మాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. మా ట్రీట్మెంట్ డెసిషన్స్ అనేది అద్భుతంగా ఉంటాయి. ఆ ట్రీట్మెంట్కి ఇది 4D ఎక్కువ చాలా ఉపయోగపడుతుంది. ఎస్ సార్, అంటే ఎంత ఉపయోగపడుతుంది అనేది మనకు లైవ్లో తెలిసిపోతుంది. అంటే ఇందులో ఉన్న దానికి ఇక్కడ ఉన్న 4D ఉన్న ఇమేజ్కి చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, హోల్ ఉందా, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేది చాలా పర్టికులర్గా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. చూడాలి నా పేషెంట్ ఇది దీంట్లో ఇది హార్ట్లో ఛాంబర్స్, ఇది లెఫ్ట్ ఏట్రియం అంటారు, ఇది లెఫ్ట్ వెంట్రికల్ అంటారు, ఇది అయోర్టా అంటారు. ఓకే, ఈ ఛాంబర్స్ నేను ఇమీడియట్గా చూసేయగలను. ఒకసారి రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను, సంవత్సరం తర్వాత అయినా చూడగలను. ఈ రికార్డ్ చేసుకొని పెట్టుకుని నేను ఏ డైరెక్షన్ అయినా మూవ్ చేసుకొని చూడగలను. చూడండి, మన ఈ హార్ట్ ని నేను ఏ డైరెక్షన్ అయినా మూవ్ చేసుకొని చూడగలను. ఇది ఒక అద్భుతమైన విషయం. ఖచ్చితంగా ఇది వరకైతే ఇది లేదు, ఇది మన దగ్గర చేయగలదు. ఇందుట్లో మళ్ళీ నేను లైట్ వేసి చూడాలనుకోండి, ఫ్లెక్సీ లైట్ హార్ట్ ఛాంబర్స్ లో నేను లైట్ వేసి ఎట్లా ఉన్నాయి ఛాంబర్స్ ఏంటి అనేది నేను చూసుకోగలుగుతున్నా. ఇది ఆల్రెడీ మనం ఒక పేషెంట్ రికార్డ్ చేసిన పేషెంట్ చూస్తున్నాం. ఆ రికార్డ్ చేసిన పేషెంట్ కూడా నేను రికార్డింగ్ అంతా అయిపోయింది, పేషెంట్ అంతా వెళ్ళిపోయాడు, ఆ డేటా అంతా మనకి ఇక్కడ ఉంది. దాన్ని మనం స్కాన్ అయిపోయిన తర్వాత కూడా మనం చక్కగా దీన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, దీనికి ఇంత చిన్న పర్టిక్యులర్ ఇంత చిన్న ప్రాబ్లం జరిగినా కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇది హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎట్లా ఉందనేది తెలుస్తుంది, ఎంత పంపింగ్ ఉందనేది తెలుస్తుంది. హార్ట్ లో బ్లడ్ ఎట్లా పంప్ అవుతుంది అనేది తెలిసేది. ఇది చూడండి, ఇది హార్ట్ లో ఛాంబర్స్ ఎట్లా ఉంటాయి ఏంటని. సో మనకి హార్ట్ లో బ్లడ్ క్లాట్స్ ఉంటాయి. ఇది ఒక వాల్వ్, కవాటాలు అంటారు కదా తెలుగులో, ఆ వాల్వ్. అది మేము అందరికి కూడా ఈ స్టడీ కంప్లీట్ గా చేస్తాం. ఒక పేషెంట్ కానీ కదా, అందరు పేషెంట్లకు చేస్తాం. ఇది ఒక వాల్వ్ మూమెంట్. ఈ వాల్వ్ ఉంది కదా, ఈ వాల్వ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనకు తెలుస్తుంది. సో మెనీ థింగ్స్ ఇన్ దిస్. ఇది చూడండి, ఇందాక ఈ యాంగిల్ చూసాం కదా, ఇప్పుడు చూడండి నేను దాన్ని వర్టికల్ గా చేసి చూస్తున్నా. ఛాంబర్ అంతా కనిపిస్తుంది. ఇదంతా నేను స్టోర్ చేసి పెట్టాను పేషెంట్కి. ఇలా ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూడాలనుకుంటున్నా, రైట్ సైడ్ జస్ట్ టర్న్ చేస్తున్నా అంతే. మీరు ఒకసారి స్కాన్ చేసి వీటిని కనుక స్టోర్ చేస్తే ఎన్ని రోజుల తర్వాత అయినా వచ్చి చూసుకోవచ్చు. ఇంతే క్లారిటీ ఉంటుంది, ఇంత అద్భుతంగా కనిపిస్తుంది. ఎక్సలెంట్ సార్. అండ్ ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చా? చెప్పండి సార్. చెప్పండి. ఒక మంచి ఫెసిలిటీ అనేది వచ్చింది, తక్కువ రేటుకి ఇస్తున్నా, బాధలు నాయి, మిగతా విషయాలు వదిలే అంతే. ఎక్సలెంట్ సార్. సో మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చూద్దామా మరి? ట్రీట్మెంట్ అంటే ఇంకో పేషెంట్ ఉన్నారు మనకి, ఆ బాబుకి స్కానింగ్ చేసి మీకు చూపిస్తా అసలు ఎట్లా స్కానింగ్ అనేది జరుగుతుంది. 4D మనం ప్రోబ్ పెట్టంగానే 4D పిక్చర్ ఎట్లా వస్తుంది అనేది నేను చూపిస్తాను. 2Dకి వచ్చేసిన మాదిరిగానే చేయడం జరుగుతుంది, కానీ ఈ మిషన్ అనలైజ్ చేసే విధానం అనేది 4D ఈకోలో ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడొచ్చు. వ్యక్తిని మనము లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో అంటే ఎడం వైపుకి ఉండేటట్టుగా పడుకోబెడతాము. ఛాతి మీద ఈ ప్రోబ్ని అనేది పెట్టడం జరుగుతుంది. మనకు వెంటనే లోపల ఉన్న స్ట్రక్చర్స్ అనేది కనిపిస్తాయి. ఇది 2D. ఈ 2D దాన్ని నేను ఇమ్మీడియట్గా ఒక చిన్న బటన్ తోటి 4Dకి కన్వర్ట్ చేస్తాను. హార్ట్లో ఉన్న ఛాంబర్ చూడండి, విత్ ఇన్ జస్ట్ ఆ సెకండ్ టైంలో మీకు అది 4D అనేది కనిపిస్తుంది. ఈ 4Dని మనము అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ కంట్రోల్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో మనం చూసుకోవచ్చు. ఈ ఇమేజ్ నేను ఇప్పుడు అలా స్టోర్ చేశాను. స్టోర్ చేసిన ఇమేజ్ నేను ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో, ఏ హార్ట్ ఛాంబర్ కావాలంటే ఆ హార్ట్ ఛాంబర్ని డీటెయిల్గా చూడగలిగే అవకాశం అనేది నాకు 4D ఈకోలో కలుగుతుంది. ఇది మీరు చూస్తే ఇది గుండెలో 4 ఛాంబర్ వ్యూ అని అంటాము. దీంట్లో గుండెలో ఉన్న 4 గదులు చాలా చక్కగా కనపడుతున్నాయి. చిన్నప్పుడు బుక్ లో చదువుకున్న 4 గదులు ఉంటాయి. ఇది చూడండి అయితే మరి ఇప్పుడు అవి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. దిస్ ఈజ్ ఓన్లీ 2Dలోనే. ఓకే, నేను మీకు జస్ట్ ఇప్పుడు 4D చూపిస్తాను. ఇది చూడండి 4 గదులు, 1 2 3 4. సార్ అటు సైడ్ గది ఎందుకు సార్ పెద్దగా ఉంది? అంటే లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ పెద్దగా ఉంటుందా? రైట్ సైడ్ ఛాంబర్స్ చిన్నగా ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్. స్కిన్ లోపల హార్ట్ కదా సార్, అది అలా ఇలా క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ ఇలా ఉంటుంది. అది హార్ట్ మజిల్, అది
అది మజిల్. అది మజిల్. ఆ మజిల్ లోపల ఇక్కడ ఏమైనా క్లాట్స్ ఉన్నాయా, లేకపోతే ఆ మజిల్కి ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే ఇంకేమైనా ఆ మజిల్ సరిగ్గా కాంట్రాక్ట్ అవుతుందా లేదా, ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ ఈజీగా చూసి తెలుసుకోవచ్చు. కానీ హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుందా, నార్మల్ గానే కొట్టుకుంటుందా అసలు? అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి నార్మల్గానే కొట్టుకుంటుంది. ఎవరికైతే వ్యాధులు ఉన్నాయనుకోండి, జబ్బు ఉందనుకోండి, అది లేకపోతే వాళ్ళకి ఫాస్ట్. టెన్షన్ పడ్డారనుకోండి, వాటి వల్ల కూడా ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఇప్పుడు ఈ హార్ట్ ఎలా కొట్టుకుంటుంది? పర్ఫెక్ట్గా కొట్టుకుంటుంది, నార్మల్గా మంచిగా బాగుంది. దీంట్లో ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి ఉంటాయి మనకి. కలర్ ఫ్లో వేసి కలర్ ఎట్లా మూవ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఎట్లా జరుగుతుంది అనేది చూడొచ్చు. ఆ తర్వాత ఫ్లెక్సీ లైట్ అనే టెక్నాలజీ తోటి, నేను ఇందాక మీకు చెప్పాను కదా, హార్ట్ లోపల జస్ట్ ఒక లైట్ వేసి చూస్తే ఎలా ఉంటుంది అన్న పరిస్థితి ఇది.